నేను పొద్దునుంచి చూస్తున్న మామూలుగా ఇవాళ వచ్చినటువంటి ఆ క్రైమ్ రేట్కి సంబంధించినటువంటి ఇష్యూ తెలుగుదేశం వాళ్ళు ప్రతిపక్షంలో ఉండుంటే పొద్దునుండి ఈ పాటికి ఉతికి ఆరేసేవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనీసం స్పందించిన దాఖలాలు కూడా లేవు. ఏమైపోయింది అసలు వీళ్ళు ప్రతిపక్షమా కాదా అన్నటువంటి డౌట్ కూడా వచ్చింది. అయితే జగన్ పేరుతో ఓ స్టేట్మెంట్ వచ్చిందనమాట. ఇప్పుడు హలో ఇండియా ఏపీలోని పోలీసు వ్యవస్థ పనితీరుని చూడమంటూ ట్వీట్ చేసుకొచ్చారు బ్రిటన్ నుంచి. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తం పోలీసు యంత్రాంగాన్ని తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. అసమ్మతిని అణచివేయడానికి, ప్రశ్నించే గొంతులు నొక్కడానికి పోలీసులను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటూ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను క్రమంగా హరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోని మూల స్తంభాల్లో ఒకటి వాక్ స్వాతంత్రం. దాన్ని మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19లో పొందుపరిచారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే భారత రాజ్యాంగం స్ఫూర్తి ప్రమాదంలో పడుతుంది. ఆ స్థాయిలో విమర్శకులను భయపెట్టడానికి, ప్రతిపక్షాలు గొంతు నొక్కడానికి, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపించాలని బెదిరించడానికి మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసం, అవినీతి, దగా, ఇంకా ప్రజా వ్యతిరేక పాలన ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, పాత్రికేయులతో పాటు సాధారణ పౌరుల మీద కూడా రాజకీయ కక్ష సాధింపు, నిరంకుశ వైఖరి, బెదిరింపులు కొనసాగుతున్నాయి. తీవ్ర అధికార దుర్వినియోగంతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఆ బరితెగింపుడు మరింత ఎక్కువై పరిద్దాడుతోంది. తమ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలు ఎత్తి చూపుతందుకు బాధ్యులైన తమ పార్టీ నాయకులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అట్లాంటి వాటిని ఫార్వర్డ్ చేసిన ఏమాత్రం సహించలేకపోతున్నారు. వెంటనే తమ పార్టీ నాయకులు మద్దతుదారులతో ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నారు. ఆ ఫిర్యాదులు రావడం ఆలస్యం అన్నట్టుగా పోలీసులు శరవేగంగా స్పందిస్తున్నారు. చట్టవిరుద్ధంగా కోర్టు అనేక సందర్భాల్లో తప్పుపట్టినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తి ఏకపక్షంగా కక్ష సాధింపుతో పలు సెక్షన్లతో పోలీసు కేసులు నమోదు చేస్తున్నారు. అలా తప్పుడు కేసులు పెడుతూ తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగం అంతటితో ఆగిపోవడం లేదు. తమ పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ వాళ్ళ తప్పులు ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంశాలు, కంటెంట్ తొలగించాలి, వాళ్ళ ఖాతాలు బ్లాక్ చేయడం లేదు, సస్పెండ్ చేయాలని ఆదేశిస్తున్నారు. ఆ మేరకు పోలీస్ శాఖ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫారాలకు నోటీసులు పంపిస్తోంది. ఆ విధంగా ఒక వ్యవస్థీకృతంగా సోషల్ మీడియా మీద సెన్సార్షిప్ విధిస్తూ ప్రభుత్వ వైఫల్యాల అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా చూడడం, ఎక్కడ అసమ్మతి గళం వినిపించకుండా ప్రయత్నించడం, ఆ విధంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే దిశగా టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ఏ స్థాయిలో వాడుకుంటుందో అది చెప్పడానికి ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాధ్యత, జవాబుదారీతనం లేకపోవడం, విమర్శలు సహించకపోవడం, పారదర్శకత లోపించడం వల్ల ఏర్పడిన అభద్రతాభావం వల్ల పెళ్ళుగుతున్న అసహనం, దానివల్ల కక్షపూర్తి నిరంకుశ విధానాలు, ఆ దిశలో ప్రభుత్వ చర్యలు తేటతెల్లమవుతున్నాయి. అదే అధికార టీడీపీ తమ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ నేతలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలపై విషం చిమ్ముతూ విష ప్రచారం చేస్తూ దూషణలతో కూడిన దారుణ పోస్టులు పెడుతుంది. ఈ విధంగా నిత్యం వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తుంది. వాటి మీద విపక్ష వైఎస్ఆర్సీపీ ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సాక్ష్యాధారాలు చూపినా కనీసం కేసు నమోదు చేయడం లేదు. ఎఫ్ఐఆర్లు ఊసేలేదు. ఆ విధంగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బాధ్యత మర్చిపోయి ద్వంద్వ ప్రమాణాలతో హేయంగా వ్యవహరిస్తోంది. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించడమే కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిపైన దాడిగా భావించాల్సి వస్తుంది. స్వేచ్ఛ స్థానంలో భయం, జవాబుదారీ స్థానంలో బెదిరింపులు, పోలీసు యంత్రాంగం వ్యవస్థ రాజకీయాలు ఆయుధంగా మారడం, ఒక విమర్శ నేరంగా పరిగణించే పరిస్థితున్న రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇట్లాంటి వాతావరణంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కష్టం. అందుకే హేయమైన చర్యలు, అణచివేత ధోరణి, రాజకీయ కక్ష సాధింపులు వెరసి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార దుర్వినియోగానికి పాల్పడడం, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటే ఆ వ్యవస్థ పూర్తిగా గాడి తెప్పలు వ్యవహరించడం, ప్రతిపక్ష గొంతు నొక్కడమే లక్ష్యంగా పనిచేయడం, సోషల్ మీడియాపై నియంత్రణ, మొత్తంగా అసమ్మతిని అణచివేయడం వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నామని మెన్షన్ చేసుకొచ్చారు.